ప్రభుత్వం ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత భారత్ కోసం కృషి చేస్తున్న ఏఎస్ఈజెడ్ దక్షిణ కొరియా సంస్థ సచివాలయంలో గ్రీన్ సంగీత కచేరీని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే మద్దతు పత్రంపై మంత్రి సంతకం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం పాటుపడాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మార్కెట్ కు ఇతరత్ర పోయినప్పుడు వాడే పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో కూడా డేంజరస్ ప్లాస్టిక్ ఉంది, కొంత కన్జ్యూమబుల్ యూజబుల్ ప్లాస్టిక్ ఉంది. ఇట్లా రకరకాల కేటగిరీ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే ప్రోగ్రాం ద్వారా తప్పకుండా మనందరం కొంత చైతన్యమై వారు ఎక్కడి నుంచో మనకు చెప్పడానికి వస్తా ఉన్నప్పుడు మన చేతుల్లోనే అవగాహన కలిగి, చదువు కలిగి, నలుగురికి మార్గదర్శకత్వం చేయగలిగినటువంటి సెక్రటరీ ఉద్యోగులు తప్పకుండా 4 ఇంతల స్ఫూర్తిదాయకంగా స్పందించి మీ ద్వారా తెలంగాణ యావత్తుకు ఒక మంచి మార్గం దొరుకుతుంది, మీ యొక్క ప్రభావం యావత్ తెలంగాణ ఉద్యోగం మీద పడుతుంది అనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తాం.